పరిశుద్ధ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ధర్మాపురం గుట్ట దగ్గర మనం ఉన్నాం. అంటే భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సమీపంలో ఉన్న ధర్మాపురం గుట్ట ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ని దేవుని మహిమ కొరకు మరి ప్రతిష్ఠించడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి అనేక మందికి ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ స్థలంలోనికి అనేక మంది ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు, మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, ఇల్లందు మండలం, తర్వాత ధర్మాపురం గ్రామం, అనేక ప్రాంతాల నుంచి ఈ స్థలంలోకి వచ్చి రక్షణ, స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు పొందాలనే సదుద్దేశంతోనే దేవుని చిత్త ప్రకారముగా దేవుడు తన దాసులకి బయలుపరిచిన ఈ ప్రాంతము అనేది చాలా ఉన్నతమైనది, చాలా విలువైనది, చాలా ఆశీర్వాదకరమైనది. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో, మరి ఆ దినములందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందలని యూదారణ్యములో ప్రకటించుచుండును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో ఒక కేక వేయు ఒక శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక సందర్భాల్లో, అనేకమైన పరిస్థితులలో, మరి అరణ్య ప్రాంతములో, అడవి ప్రాంతములో, కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో మరి యేసు క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు కూడా దేవుని యొక్క సువార్త పరిచర్య చేసి ఉన్నారు. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపడులకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు మరి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత మరి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతము ఇదొక గుట్ట ప్రాంతము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క సృష్టి చాలా విలువైనది, చాలా అమూల్యమైనది, చాలా విశేషమైనది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆయన గుట్ట ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, మరి కొండల దగ్గర, మరి సముద్రాల మధ్యలో, తర్వాత నదీ తీరములో, సమాజ మందిరములలో అనేక ప్రాంతాలకు వెళ్లి దేవుని తన సువార్తను ప్రకటించారు. అయితే 40 దినాలు రాత్రి మగళ్ళు ఉపవాసం అయిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించమని ఆయన అన్నప్పుడు, అందుకు ఆయన ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటినొచ్చు ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధకుడు ఉంటాడు, అపవాది ఉంటాడు, మనుషులను శోధిస్తూ ఉంటాడు. ఆ కాలంలో ప్రభువును కూడా శోధించాడు. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటండొచ్చు ప్రతి మాట వల్ల జీవించును. దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఆశీర్వాదాలను ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. ఒక మనిషి దేవునిలో బ్రతకాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే మరి దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క 10 ఆజ్ఞలు మరి గైకుంటారో, ఎవరైతే 9 వరాల కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే 9 ఫలాల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. అయితే అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము అనేసి అంటున్నప్పుడు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకున్న వారు నీ చేతులతో ఎత్తుకుందురు అని చెప్పినప్పుడు, ప్రభు యేసు క్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధించవలదని ఒక చోట రాయబడినది. మరలా అపవాది మిమ్మల్ని ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములంటిని వాటి మహిమను చూపి నీవు సాగిలపై నమస్కారం చేసినట్లయితే వీటన్నిటిని ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వెంటనే సాతాను గద్దిస్తున్నాడు. సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించవాలని అన్నప్పుడు దేవునికి స్తోత్రం. అంతటా అపవాది ఆయన విడిచిపోగా
ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసిరి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితాలకైనా రక్షకుడిగా ఉన్నాడు, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, బలవంతుడు దేవుడిగా ఉన్నాడు, నిత్యుడు తండ్రిగా ఉన్నాడు, ఆయన సమాధానాధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కొండ ప్రాంతంలో దేవునికి స్తోత్రం, ఈ గుట్ట ప్రాంతంలో దేవుని స్వరం వినబడుతుంది, దేవుని యొక్క వాక్యం వినబడుతుంది, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందమంటున్నాడు, మనసు మార్చుకోమంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లోకంలోకి వచ్చి ప్రపంచమున్న ప్రతి మానవుని కొరకై, వారు ఎవరైనా సరే, వారు నల్లవారైనా తెల్లవారైనా, వారు చదువుకున్నా చదువులేకపోయినా, వారు ఏ స్థితిలో ఉన్నా సరే అందరినీ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రభు ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరం నడుస్తూ వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రయ, ఇద్దరు సహోదరులు సముద్రములో వెలవేసి చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళు జాలరులు. దేవుడికి స్తోత్రం. అయితే వాళ్ళు చేపలు పడుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారితో ప్రభు మాట్లాడుతున్నారు. ఆ సీమోను పేతురుతోను ఆంద్రయ వారితో మాట్లాడుతున్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతును అని వారితో చెప్తున్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. కనుక 23వ వచనం చదివినప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం గమనించినప్పుడు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు ప్రతి ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. ఈ దినమున యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపైన దేవుడు, ఆత్మ స్వరూపైన దేవుడు ఈ కొండ ప్రాంతంలో, ఈ గుట్ట ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. భారతదేశంలో ప్రజలను ప్రేమిస్తున్నాడు. ప్రతి రాష్ట్ర ప్రజలను ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రతి జిల్లా ప్రజలను ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రతి మండలంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఈ దినమున మనం గమనిస్తున్నాం. ఆ దేవుని ప్రేమే దేవునికి స్తోత్రం. ఈ దినమున ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు అనేకమైన ప్రాంతాలకు వెళ్లి దేవుని సువార్తను ప్రభు ప్రకటించారు. అయితే ఆయన దేవుని వాక్యమును ప్రకటిస్తూ ప్రజల్లోని ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును ఏం చేస్తున్నాడు? స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించెను. దేవునికి స్తోత్రం. ఈ దినమున ప్రభు సంచరిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన యేసయ్య ఈ దినమున మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి దేవునికి స్తుతి యాగం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆత్మ స్వరూపిగా, ప్రేమ స్వరూపిగా ఎక్కడైతే సంచరిస్తారో, యేసు క్రీస్తు యొక్క నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో, యేసు క్రీస్తు యొక్క నామములో విశ్వాసంతో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన విని వారికున్న వ్యాధులు, రోగాలు, సమస్యలు, శోధనలన్నీ కూడా ప్రభు విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధమైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపడిన
వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా. ఈ దినమున యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఎద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఒక కొండ ఎక్కి, ఇలాంటి గుట్ట ప్రాంతంలో ఒక కొండ ఎక్కి గొప్ప జనసమూహం వచ్చారు. ఇప్పుడు మనం కొద్ది మంది బిడ్డలుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక దినమున అనేక మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చి ఆరాధన చేయబోతున్నారు. అనేక మంది ప్రజలు వచ్చి ఇక్కడ స్వస్థత పొందబోతున్నారు. అనేక మంది ప్రజలు వచ్చి రక్షణ పొందబోతున్నారు. అనేక మంది ప్రజలు వచ్చి సమాధానం పొందబోతున్నారు. అనేక మంది ప్రజలు వచ్చి ఆశీర్వదించబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక దినం యేసు క్రీస్తు వారు గొప్ప జనసమూహం వచ్చినప్పుడు ఒక కొండ దగ్గర 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తున్నాం. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చేది. ఒక కొండ, ఇలాంటి ఈ ధర్మపురం గుట్ట ఉంది చూడండి, ఇలాంటి గుట్ట, ఇలాంటి కొండ దగ్గరగా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట, కూర్చొని ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారంట. అనేక మంది ప్రజలు వచ్చి దేవుని మాటలు వింటున్నారు. అయితే ఆయన నోరు తెరిచి ఈ విధంగా ఆయన బోధిస్తున్నాడు. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో, దీనులుగా ప్రభువుని అంగీకరిస్తారు, యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా, దేవునిగా స్వీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారిని దేవుడు పరలోక రాజ్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుని బిడ్డ, నువ్వు దుఃఖంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నావా, ఈ దినం యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తములు చేసే సమయం రాబోతుంది. ఈ స్థలములోకి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరు ఏ సమస్యలో ఉన్నా సరే ఈ స్థలములో, ప్రభా ఈ సంధికి వచ్చాను, నువ్వు చూపించిన స్థలానికి వచ్చాను కనుక నాకు ఈ సమస్యలో ఉన్నాను, నీ బాధలో ఉన్నాను, లేకపోతే నీ వ్యాధితో బాధపడుతున్నాను, లేకపోతే అప్పుల బాధలో ఉన్నాను, అనేక సమస్యల్లో ఉన్నాను, నా కుటుంబంలో ఉన్న బిడ్డలు, నా కుటుంబంలో ఉన్న వారందరూ నీ మార్గంలోకి రావాలి అని ప్రార్థన చేస్తే దేవునికి గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు విడుదల సమీపించి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుంటారు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సాత్వికుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, నీతి కొరకు ఆకలి ఎప్పుడు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నీ జీవితంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, ఆశీర్వాదము, ఐశ్వర్యమును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ పిల్లల్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ పొలాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు వేసే విత్తనాన్ని దేవుడు అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు ప్రభు ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. యేసు క్రీస్తు వారు ఆయన కనికరముల దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనికరము ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. హృదయ శుద్ధి. అవును ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై ఈ లోకములకు వచ్చి ఆయన గొల్గోతా కొండ దగ్గర, అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గొల్గోతా కొండ పైన ప్రభువారిని ఆయన సిలువేశారు. దేవునికి స్తోత్రం. మనము చేసిన దోషం నిమిత్తమై, మనం చేసిన పాపము నుండి విడుదల పొందడానికి, జన్మ పాపము, కర్మ పాపము విడిపించబడటానికి యేసు క్రీస్తు ప్రభువారు మనం పొందవలసిన శిక్ష, యేసు ప్రభు ఆయన శిలువ పైన వేలాడబడి ఆయన రక్తము చిందించాడు, బలియాగమై తన ప్రాణం అర్పించాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నిబంధన రక్తము, పరిశుద్ధమైన రక్తము, విడుదలిచ్చే రక్తము, విమోచించే రక్తము, యేసు ప్రభు రక్తము ప్రవహిస్తుంది. ఆయన ప్రేమ ప్రవహిస్తుంది, ఆయన కృప ప్రవహిస్తుంది, ఆయన సన్నిధి ప్రవహిస్తుంది, ఆయన అభిషేకం ప్రవహిస్తుంది, ఆయన ఆశీర్వాదం ప్రవహిస్తుంది, ఆయన సమాధానం ప్రవహిస్తుంది, ఆయన జీవ జలములు ప్రవహిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవునికి స్తోత్రం. నీవు ఈ స్థలానికి వచ్చావు, ప్రభా నీ దర్శనం నాకు కావాలి, నీ ముఖం నేను చూడాలి, నీ అభిషేకం నేను పొందాలి, నీ ప్రభావం నేను పొందాలి, నీ బలం నేను పొందాలి, నీవిచ్చే ఆశీర్వాదం నేను పొందాలని ఇచ్చాను. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ఎవరైతే కనిపెడతారో, ప్రార్థన చేస్తారో, నిశ్చయముగా దేవుడు వారిని అభిషేకించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. నువ్వు సమాధానంగా ఉన్నావా?
నువ్వు ఎక్కడ రక్షణ పొందావు, ఎక్కడ బాప్సం పొందావు, ఎక్కడ స్వస్థత పొందావు, ఎక్కడ మేలు పొందావు నువ్వు మర్చిపోయావేమో. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీతి నిమిత్తము హింసించబడేవాడు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో నీవు హింసించబడుతున్నావా, బాధపడుతున్నావా? అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ సమస్యలకు ఆయన జవాబు ఇస్తాడు. శ్రమల నుండి, బాధల నుండి, కష్టాల నుంచి విడిపించి నీకు సమృద్ధైన జీవాన్ని ప్రభిస్తాడు. దేవుడి వాక్యం నుండి మనం గమనించినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి ప్రభు అంటున్నాడు. పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలు హింసించి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. ఉప్పు లేకపోతే కూరలో టేస్ట్ ఉంటుందా? రుచి ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటున్నాడు, మనల్ని గురించి ఏమంటున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మన యొక్క మరి దేవునికి స్తోత్రం. మన ప్రార్థన, మన విశ్వాస జీవితము, మన ప్రత్యేక జీవితము, మనం అందరము కూడా లోకానికి ఒక ఉప్పుగా మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబొట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండదు. దేవునికి స్తోత్రం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంత నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభముగా వెలుగుతున్న దీపాన్ని ఎక్కడ పెడతారు? పైన పెడతారు. అప్పుడు అంతా కూడా వెలుగు కనబడుతుంది. అదేవిధంగా దేవుని బిడ్డారా, మనుషులు మీ శక్తులను చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డారా, ఈ దినమున ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషులు మీ శక్తులను చూచి, నీవు ప్రభువు నమ్మిన విడవైతే నీ యొక్క సక్రియలు, నీ విశ్వాస జీవితము, నీ ప్రార్థన జీవితము దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలను నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీ తండ్రిని మహిమపరచినట్లు వారితో మీ వెలుగు ప్రకాశింపలేడు. నీ జీవితం చాలా విలువైంది. దేవుడు నిన్ను కృపావరాలతో నింపి, అభిషేకముతో నింపి, ఆశీర్వాదాలతో నింపి ప్రభు నిన్ను ఆయన ఈ లోకములో ఆయన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాకు బయలుపరిచిన ఒక అద్భుతమైన దర్శనం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఈ దినమున ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ విధముగా మేము ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దేవునికి స్తోత్రం 1000 ప్రేయర్ టవర్స్ మరి కొరకు మేము ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. అనేక ప్రాంతాల్లో జీసస్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్ కు ప్రతి ప్రార్థన ప్రేయర్ టవర్ కి దేవునికి స్తోత్రం ప్రార్థన శిబిరంలోకి వచ్చి ఏర్పాటు చేయబడిన ప్రార్థన శిబిరంలోకి వచ్చి ఒక 12 మంది ప్రార్థన చేయాలనేసి దేవుడు మాకు ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్ అంటే యేసయ్య ఆశీర్వాద కృపా పరిచర్యను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిచర్యలో అనేక మంది మరి పాలు పొందబోతున్నారు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడబోతున్నారు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది స్వస్థత పొందబోతున్నారు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఆశీర్వదించబడబోతున్నారు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది దేవుని సేవకులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అనేక కుటుంబాలు దేవుని మహిమ కొరకు దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించే వారందరూ చేతులెత్తి దేవునికి స్తుతియాగం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి ఈ దినము మేము మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక విధాలుగా మీకు ఈ వాక్యము అందించబడుతుంది. అయితే మీ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. మా ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల దేవా, దయగల తండ్రి, మీ ఘనమైన నామ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు స్తోత్రం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు లోకమును జయించి ఉన్నారు, పాపమును జయించి ఉన్నారు, వ్యాధిని జయించి ఉన్నారు, ప్రకృతిని జయించి ఉన్నారు, అపవాదిని జయించున్నారు, మరణమును పాతాళమును జయించున్నారు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చుని వాగ్దానం చేసి ఉన్నారు.
ప్రభా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నప్పుడు అయా వారు మొదలుపెట్టినప్పుడు వారిని విడిపించావు తండ్రి. ఆయన మీ యొక్క చిత్త ప్రకారముగా దైవజనుల మోషేని ఏర్పరచుకొని అద్భుతమైన కార్యాలు జరిగించి ఐగుప్తు దేశములను విడిపించిన ఆయన పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశములకు తీసుకెళ్లడానికి వారి యొక్క ప్రయాణములో తండ్రి పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభం ఇచ్చిన దేవుడై ఉన్నావు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ కృప ద్వారాను మీ వెలుగు ద్వారాను జనులు నడిపించిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వారికి కావలసిన ఆహారం ఇచ్చి ఉన్నావు, కావలసిన నీరుని ఇచ్చావు తండ్రి. ఆ సీనాయి పర్వతములకు వచ్చినప్పుడు వారి ప్రయాణములో ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలములో ఆగినప్పుడు మీ దాసులను మోషేని ఏర్పరచుకొని ఆ సీనాయి పర్వతములకు వచ్చినప్పుడు ఆయన మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై మా అందరి కొరకై 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు దర్శించిన దేవుడు ఉన్నావు. అలాగే ప్రభా 9 కృపావరాలు ఇచ్చి ఉన్నావు తండ్రి. స్వస్థతలు, అద్భుతాలు, విశ్వాసము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, దేవుని స్తోత్రం. భాషల అర్థము చెప్పు. అవును ప్రభా 9 ఆత్మ ఫలములు కూడా ఇచ్చి ఉన్నారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలతో, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహించి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీరు ఈ లోకానికి వచ్చి సిలువ రక్తం కాచి ప్రాణం పెట్టి ఉన్నారు. ఎంతమంది అయితే ప్రభా ఈ కార్యక్రమంలో చేరినారో, ఈ ప్రార్థనలో ఏకీపించినారో అటు బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో తండ్రి. మీకు స్తోత్రం. మీరు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ధనమాపురం గుట్ట ప్రాంతంలో నుండి యేసు క్రీస్తు యొక్క నామములో ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాను. ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాను, ప్రతి కీడు కొట్టివేస్తున్నాను, ప్రతి శోధన తొలగిపోనుగాక, ప్రతి విధమైన శోధన తొలగిపోనుగాక. ఎవరైతే ఏ ప్రాంతంలో తండ్రి ఏ విషయం నిమిత్తమైతే మీ సన్నిధిలో కనిపెడుతున్నారో వారికి ఉన్న సమస్యలను చుడిపించండి, బాధలను చుడిపించండి, వ్యాధులను చుడిపించండి, రుణ బాధలను చుడిపించండి, అప్పుల బాధలను చూపించండి. ఎవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో, తిరుగుబోతులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభావ మీకు దూరమైన స్థితిలో ఉన్నారో